నేటి పునీతులు పునీత పౌలుగారి మనో పరివర్తన. లేచి జ్ఞానస్నానము పొంది యేసు నామమును ఉచ్చరించుచు మీ పాపములను కడిగివేసుకొనుము. శనివారం, జనవరి 25, 2025. మొదటి పఠనం అపోస్తులుల కార్యములు 22వ అధ్యాయం 3 నుండి 16 వచనాలు. పౌలు ప్రజలతో ఇట్లు మాట్లాడెను, నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను. కాని ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యానము గావించితిని. మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకొనినట్లే నేనును నన్ను నేను అంకితము కావించుకొంటిని. ప్రభుమారమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించితిని. ప్రధానార్చకుడును విచారణ సభలోని సభ్యులు అందరును నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకొని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై అటకు వెళ్ళితిని. అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేలమీద పడిపోగా, సౌలు, సౌలు, నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభువా, నీవు ఎవరవు అని అడిగితిని. నేను, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్నవారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండినవాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభూ, నేను ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా ఆయన, లేచి దమస్కుపురమునకు పొమ్ము. నీవు ఏమి చేయవలెనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏదీ చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అననీయ అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరును అతడు మంచివాడు అని చెప్పుకొందురు. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సోదరా, నీ చూపును మరల పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచితిని. మన పూర్వుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పుదానిని వినుటకు నిన్ను ఎన్నుకొనియున్నాడు. ఏలయన నీవు చూచిన దానిని విన్నదానిని జనులకందరకు తెలియజెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగివేసికొనుము అని ఉపదేశించెను. ఇది ప్రభువు వాక్కు.